ప్రస్తుతం పార్టీలో ఆ 11 మంది లీడర్స్ ఎక్కడ? క్రికెట్ టీం మాదిరిగా సంఖ్య ఉన్న గేమ్ మాత్రం ఆడటం లేదా? సీఎం ప్రభుత్వంపై ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తూ ఉంటే ఆ నేతలు ఎందుకు మాట్లాడటం లేదు? ఆ నేతలకు వాయిస్ లేదా, లేకపోతే మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా అనే చర్చ గాంధీ భవన్ వర్గాల్లో జోరుగా సాగుతోంది. ఇంతకీ ఆ నేతలెవరు? ఎందుకు వారి గురించి చర్చ జరుగుతోంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఎంపీలు ఎక్కడా అనే చర్చ పార్టీ వర్గాల్లో జోరుగా సాగుతోంది. పార్టీ బీఫామ్పై రాష్ట్రం నుండి 8 మంది కాంగ్రెస్ ఎంపీలు గెలిచారు. ఇందులో యువ నాయకులు మొదటిసారి గెలిచిన వారు భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీ కడియం కావ్య, పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ, నల్గొండ ఎంపీ రఘువీర్ కందుకూరు ఉన్నారు. అలాగే మొదటిసారి ఖమ్మం ఎంపీగా రఘురాం రెడ్డి గెలిచారు. అలాగే ముగ్గురు సీనియర్లు నాగర్ కర్నూల్ పార్లమెంటు నుండి మల్లు రవి, మహబూబాబాద్ పార్లమెంటు నుండి బలరాం నాయక్, జహీరాబాద్ పార్లమెంటు నుండి సురేష్ షెట్కార్లు ఉన్నారు. ఇక మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు తెలంగాణ రాష్ట్రం నుండి ఉన్నారు. పార్టీలో సీనియర్ నాయకురాలు, ఫైర్ బ్రాండ్గా పేరున్న రాజ్యసభ ఎంపీ రేణుకా చౌదరి, యంగ్ ఎంపీగా పేరున్న అనిల్ కుమార్ యాదవ్, ఇటీవల ఎన్నికైన అభిషేక్ సింఘ్వి, ఈ ముగ్గురు కూడా పార్టీలో చాలా కీ రోల్ ప్లే చేసే సత్తా ఉన్న నాయకులే. పార్టీ కోసం కష్టపడిన వారే, పార్టీ లాయలిస్టులుగా అనే పేరు తెచ్చుకున్న నాయకులే వీరంతా ప్రస్తుతం సైలెంట్ను మెయింటైన్ చేస్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వంపై విపక్షాలు ఎన్ని విమర్శలు చేసినా వాటిని తిప్పికొట్టడంతో వీరంతా విఫలమవుతున్నారనే వార్తలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంపై సీఎం రేవంత్ రెడ్డిపై ప్రతిపక్ష పార్టీ నేతలు ఘాటుగా విమర్శలు చేస్తున్నారు. లొట్టపీసు సీఎం అని బ్యాగ్ పట్టుకుని రెడ్ హ్యాండెడ్గా దొరికిన వ్యక్తిని డిప్యూటీ సీఎం మంత్రులు కమిషన్లు తీసుకుంటున్నారంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం లేదని, రైతులను ప్రజలను మోసం చేస్తోందంటూ అటు బీఆర్ఎస్ ఇటు బీజేపీ నేతలు తమదైన శైలిలో విమర్శలు గుప్పిస్తున్నారు. ప్రభుత్వ పథకాలకు ఇందిరమ్మ పేరు, రేషన్ కార్డులో ప్రధాని మోదీ ఫోటో లేకపోతే పైసలు ఇవ్వమని నేరుగా వ్యాఖ్యలు చేస్తున్నారు. కేసీఆర్ 10,000 ఇస్తున్నాడు, నేను 15,000 ఇస్తా అంటివి. 2 లక్షల రుణమాఫీ చేస్తా అంటివి. వచ్చిన 2 లక్షల రుణమాఫీ జరిగిందా ఇక్కడ? మరి ముఖ్యమంత్రి గారు అబద్ధాలు చెప్పొచ్చా? ఎంత సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తున్నాడు. 2 లక్షల రుణమాఫీ చేసినా అంటాడు. మొదలు నువ్వే మీటింగ్ పెట్టినావు డిసెంబర్లో, 23 డిసెంబర్లో మీటింగ్ పెట్టి ఏం చెప్పినావు? రుణమాఫీ కావాలంటే 49,500 కోట్ల రూపాయలు అవసరం పడుతుందని చెప్పి నీ ప్రభుత్వమే చెప్పింది. కానీ ఇవాళ వరకు నువ్వు ఇచ్చింది 11-12,000 కోట్లు మాత్రమే. మరి ఏ లెక్కనైతే రుణమాఫీ? చారాన కూడా కాలే ఎక్కడ కూడా. నేను అందుకే రేవంత్ రెడ్డిని అడుగుతున్నా, దాస్యానాయక్ తాండా ఇక్కడి నుంచి అడుగుతున్నా మళ్ళొక్కసారి. రేవంత్, ఎక్కడికి రమ్మంటే ఎక్కడికి వస్తా? రాష్ట్రంలో నీ సొంత ఊరు కొండారెడ్డి పల్లెకి పోదామా, పరిగి ఎమ్మెల్యే సొంత ఊరు శివారెడ్డి పల్లెకి పోదామా, లేదా దాస్యానాయక్ తాండాకు వస్తావా, లేదా కొడంగల్ కోదామా? ఎక్కడికైనా సరే ఏ ఒక్క ఊర్లోనన్నా 100% రుణమాఫీ జరిగిందంటే నా ఎమ్మెల్యే పదవి కాదు, రాజకీయ సన్యాసం తీసుకొని వెళ్ళిపోతా అని చెప్పుకుని నేను చెప్తా ఉన్నా. గిన్ని అబద్ధాలు, గింత పచ్చి అబద్ధాలు చెప్పుడు ఒక ముఖ్యమంత్రికి శోభనీయది, అది మంచిది కాదు. ఇలా ప్రతిపక్ష నేతలు ప్రభుత్వంపైనే కాదు, ఏకంగా ముఖ్యమంత్రి క్యాబినెట్పై విరుచుకుపడుతుంటే పార్టీలో గెలిచిన ఎంపీలు మాత్రం మౌనంగా ఉంటున్నారన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇందుకేనా పార్టీ వీరికి టికెట్లు ఇచ్చింది అనే చర్చ నడుస్తోంది. భువనగిరి ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఒక్కడే అప్పుడప్పుడు అడపాదడపా మాట్లాడుతూ కౌంటర్ ఇస్తున్నారు. కానీ మిగతా నాయకులు మాత్రం మౌనంగా ఉంటున్నారనే చర్చ పార్టీలో జోరుగా నడుస్తోంది. సీనియర్లుగా గెలిచిన నేతలు కూడా అలాగే ఉన్నారని మొదటిసారి గెలిచిన యువనేతలు గడ్డం వంశీకృష్ణ, రఘువీర్, కడియం కావ్య, అలాగే ఖమ్మం ఎంపీ రఘురాం రెడ్డిలు అయితే ఇప్పటి వరకు ఎక్కడా మాట్లాడినట్టు కూడా కనిపించలేదని, అసలు వీళ్ళంతా ఎంపీలుగా ఉన్నారా లేరా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. ఒకవేళ ఎంపీలుగా ఉంటే
ఎందుకు మాట్లాడడం లేదని గాంధీ భవన్ వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్లుగా 3 ఎంపీలు మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షెట్కార్లు సైతం తమకు ఉన్న అనుభవాన్ని ఎక్కడా చూపించడం లేదనే చర్చ రాజకీయ వర్గాల్లో నడుస్తోంది. అటు 3 రాజ్యసభ సభ్యులు కూడా అలాగే ఉన్నారని, ఎక్కడా ప్రభుత్వంపై, సీఎం క్యాబిన్పై ప్రతిపక్షాలు మాటల తూటాలు పేల్చుతున్నా వీరి నోటి నుండి ఒక్క మాట కూడా రావడం లేదనే చర్చ పార్టీ వర్గాల్లోని క్యాడర్లో జోరుగా నడుస్తోంది. ఫైర్ బ్రాండ్ అనే పేరు ఉంది కానీ వాయిస్ మాత్రం వినిపించడం లేదు. యంగ్ లీడర్ ఉన్నాడు కానీ ఆ దూకుడు లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. తెలంగాణ కాంగ్రెస్ ఎంపీలంతా మౌనంగా ఉండడం వెనుక అసలు మతలబేంటి అన్న ప్రశ్నలు తెరపైకి వస్తున్నాయి. పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని మౌనంగా ఉంటున్నారా, లేక గెలిచాము మన పని మనం చేసుకుందామని సైలెంట్గా ఉంటున్నారా అనేది మాత్రం వారు వాయిస్ రైజ్ చేసినప్పుడే తెలుస్తుంది. అంతవరకు వేచి చూడాల్సిందే.